హాయ్ అండి అందరికీ. ఇక్కడున్న మేమందరం అయితే 2025లో అరకు ట్రిప్ వెళ్ళామండి. నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అంటూ ఏమైనా ఉందంటే అది ఇదేనండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళందరితో పాటు వెళ్ళడం. నిజంగా వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. నాకు 2025 కాదండి, నా లైఫ్‌లోనే చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. నాకెప్పుడు బాధ కలిగినా ఇవన్నీ చూసుకుంటాను. నేనేనా వీళ్ళతో ఎంతలా ఎంజాయ్ చేసింది అనిపిస్తుంది. నేను ఎక్కువ శాతం నా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసే మూమెంట్సే నాకున్నయి. ఇలాగా బయట వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసిందయితే లేదు. నేను స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఎక్కడైనా ఇంక మేము ఈవినింగ్ అయ్యేసరికి అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇంకా అక్కడ వాళ్ళ డాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేస్తే మేమెందుకు వదలాలి, మేము అసలే హైపర్ కాబట్టి మేము కూడా అక్కడ స్టెప్పులైతే మామూలుగా వేయలేదండి. అందరూ అసలు నిజంగా నాకైతే ఎంత బాగా నచ్చిందో. నాకొచ్చిన స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. ఇంకా మమ్మల్ని చూసి మాతో పాటు కొందరైతే జాయిన్ అయ్యారండి ఇక్కడ. మేమందరం ఇలా వేయడం చూసి అక్కడ చాలామంది వచ్చేస్తున్నారు మా దగ్గరికి. ఇంకా మ్యూజియం వాళ్ళు అయితే లైట్ ఆఫ్ చేసేసారు. మేము ఇంకా మా రిసార్ట్‌కి వచ్చి భోంచేసి ఇగోండి ఇంకా ఫైర్ క్యాంప్ అయితే పెట్టామండి. ఫైర్ క్యాంప్ లేకుండా అసల అరకులో ఉండడం అనేది కష్టం కదా! ఒక్కొక్కళ్ళు స్వెటర్‌లేసి ఫైర్ క్యాంప్ దగ్గర ఎంత బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా అండి అక్కడ ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేశారు. నేనైతే ఆళ్ళంత యాక్టివ్ కాదని పదే పదే చెప్పగలను. నేను వీళ్ళందరితో ఇలా ఉండడం నాకు చాలా బెస్ట్ మూమెంట్ అండి ఇది. ఇంకా ఎర్లీ మార్నింగే వ్యూ పాయింట్ చూడడం కోసమైతే అందరము స్టార్ట్ అయిపోయాము. 4:00 నుండి రెడీ అయ్యాము. కాకపోతే మా బస్సు ఫ్రంట్ వరకు వెళ్ళలేకపోయిందండి. అక్కడ రోడ్డు పార్టిషన్ చేసి చేస్తున్నారని కొంతవరకు నడిచాము. ఆ తర్వాత ఆటోలు పట్టుకొని వ్యూ పాయింట్ దగ్గరికైతే వెళ్ళామండి. వ్యూ అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుందండి. కొండల మధ్య ఏదో పాల సముద్రం ఉన్నట్టయితే అనిపించింది. ఇంకా ఆ వ్యూ చూడడానికైతే 2 కళ్ళు చాలవండి. అలాంటి అద్భుతాలను మనమైతే సెల్లులోనో, కెమెరాలోనో అయితే బంధించలేము. మనము ఆస్వాదిస్తేనే ఆ అనుభూతిని అనుభవించగలము. అలాంటి అలాంటి అనుభూతి మనకి రావాలంటే ఖచ్చితంగా అరకు వెళ్ళాలండి. ఇంకా అలాగే ఉదయిస్తున్న సూర్యుడైతే ఆ వెండి సముద్రం మీద బంగారు పూత పోసినట్టయితే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను చాలా వరకు వీడియోలు తీయలేదు. ఎందుకంటే నేను మళ్ళా మా ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళాలనిపించింది. నాకు వీళ్ళు ఎంత ఇంపార్టెంటో నాకు నా ఫ్యామిలీ కూడా అంతే ఇష్టమండి. వాళ్ళతో మళ్ళా వద్దామని ఆ మూమెంట్లో చాలా అనిపించింది. ఇంక మా వాళ్ళందరూ అయితే మా సార్ ఇప్పించారండి కాఫీ. ఆ కాఫీ తాగుతూ అక్కడున్న నేచర్‌ని అయితే ఎంజాయ్ చేశారు. చూసారా? అసల ఇక్కడ చాలా రీల్స్ కూడా చేశారు. నా దగ్గర అయితే అవి లేవు. మా వోళ్ళందరూ మామూలు సూపర్ కాదండి. హైపర్ అసల. హైపర్ అంటే హైపరే నిజంగా. ఈ వయసులో అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి మనకంటూ ఒక రోజు కేటాయించడం అనేది చాలా అద్భుతంగానే వచ్చిన తర్వాత మేము పనసకాయ బిర్యానీ చేశారు. ఇది కూడా అద్భుతమైన వంటని చెప్పొచ్చు. మాకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని కూడా నేను చెప్పగలనండి. అక్కడ వాతావరణమే అలాగుంది. చకచకా అందరూ పనులు చేశారు. నేను పని చేయడానికి ఆలోచించే లోపే అయిపోద్ది. అలాగే ఏం చేయాలని ఆలోచించి కొంచెం టైం తీసుకున్న తర్వాత నేనైతే జాయిన్ అయ్యాను గానీ వెంటనే కాదు. ఒక్కొక్కళ్ళు చూసారా ఎంత వాస్ట్‌గా ఆళ్ళని లేదు, ఈళ్ళని లేదండి. అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ ఎంజాయ్ చేశారు. అందరూ ఎంజాయ్ చేస్తూ అన్ని పనులు చేశారండి. అంటారు కదా! అందరం ఒకటై ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఎంత బావుంటుందో అనేసి. మా మధ్య అదంతా కనిపిస్తుందండి. అక్కడ చూడొచ్చు. ఐకమత్యంగా ఎంత బాగా ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేశారో. ఇంకా బిర్యానీ విషయం వస్తే పనసకాయ బిర్యానీ అయితే అద్భుతహ అని చెప్పొచ్చు. చాలా చేశారండి. కానీ పొయ్యి మీద వండడం అనేది అంత ఈజీ కాదు.
వండే వాళ్ళకైతే చాలా కష్టం అనిపించింది. వాళ్ళ బాధ చూడలేక మాకు ఇంకా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, అది వచ్చే వాళ్ళే వండగలరు కదా! వాళ్ళైతే ఇంకా మధ్యలో ఎవరికిచ్చినా పోతదనే ఫీలింగ్‌తో వాళ్ళు చాలా జాగ్రత్తగా వండారు. కానీ చాలా బాగా చేశారండి నిజంగా. ఇన్ టైమ్‌లో తినలేకపోయాం కాబట్టి ఎక్కువ తినలేకపోయాము ఎంత టేస్ట్ ఉన్నా గానీ. బయటికెళ్ళిన తర్వాత అటు ఇటు అవుతుందిలెండి. కరెక్ట్ టైంకి తినడం అనేది అంత ఈజీ కూడా కాదు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ బిర్యానీ అయితే వండేసాము. తర్వాతొచ్చేసి స్టార్ట్ అయ్యామండి రెడీ అయిన తర్వాత. ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడొచ్చేసి చాలా ట్రీస్ ఉన్నాయండి. నాకసలే మొక్కలు పిచ్చి. ఇవన్నీ చూడ్డానికి భలే అనిపిచ్చింది ఒకేసారి చూడగానే. నేనైతే అరకు చాలా సార్లు ఎళ్ళాను గానీ, నేను ఏ ప్లేసెస్ చూడలేదో అవే చూశానండి ఈసారి అయితే మా వోళ్ళతో వెళ్ళి. ఇంక మా వోళ్ళు అందరూ ఫొటోస్ తీసుకున్నారు. అలాగే కొన్ని కొన్ని రీల్స్ కూడా చేశారండి. ఈ చెట్టు దగ్గరైతే చాలా బాగా వీడియో తీశారు మా మేడము. తర్వాత మేమే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది రీల్ కూడా చేశాము. ఇది. అసల ఏం చెప్పలేనండి ఇంకా. అంతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీళ్ళందరికీ నేనైతే పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. వీళ్ళందరి వల్లే నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాను. నాకైతే డాన్స్ అస్సలు రాదు. అలాంటిది ప్రతి ఒక్కరము ఏదో ఎలాగో వచ్చినంతలో స్టెప్స్ అయితే వేయగలిగాము. దానికి కారణము హ్మ్, వీళ్ళేనండి. భలే యాక్టివ్ అసల. మీకు నా వీడియో ఎలా అనిపించిందనేది, మా ఎంజాయ్‌మెంట్ మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నాకు ఈ 2025లో బెస్ట్ మూమెంట్ అంటే ఇదేనండి. హ్మ్. వి ఈ వీడియో చూస్తున్న అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, మనందరం కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.